ఉన్న అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. జన్మించి వృత్తిని ఇంటిమేరుగా మార్చుకొని పంబాల ఎల్లయ్యగా నామధేయాన్ని సార్థకం చేసుకున్న వీరు 12/8/1964 నాడు జన్మించారు. మమతలెరిగిన మధుర బాల్యం, వారి విద్యాభ్యాసం ముద్దులకే పలుకులతో నడయాడే తమ బిడ్డ ఉన్నత స్థానంలో స్థిరపడాలని సంకల్పంతో గుడి నడకల గుడ్డేడిని అది ఇదే ప్రభుత్వ బడిగుడిలో అక్షరాలు దిద్దించారు. వారి ఆశయ సాధనకై 7వ తరగతి వరకు ప్రజ్ఞాపూర్లో 10వ తరగతి 1981లో గజవెల్లిలో ఇంటర్మీడియట్ 83లో పాస్ అయి ఉన్నత విద్య సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BA పూర్తి చేసి సుశిక్షితునిగా పామలపర్తిలో శిక్షణ పొంది ఉపాధ్యాయ వృత్తిలో చేరి తల్లిదండ్రుల ఆశయాలను అన్నావదనల ఆదరాభిమానాలను చూడమని మీ వంశంలోనే ఉన్నత విద్యను అభ్యసించిన మొట్టమొదటి వ్యక్తిగా కీర్తి గడించారు. ఆదర్శ దాంపత్య జీవనం. నాటి కాలంలో వృత్తియే దైవంగా భావించి పనిచేసే కష్టజీవులు ఎల్లయ్య రత్నమ్మ దంపతులు తమ కుమారుని యుక్త వయసు రాగానే ముద్దులకే ముచ్చటైన సహనశీలి సద్గుణాల రాసి యవ్వన వ్యాపారాన్ని ఇచ్చి పాణిగ్రహం వివాహం చేశారు. మీ దాంపత్య జీవితానికి గుర్తుగా ప్రదీప్ కుమార్, సుజన్ కుమార్, శంకర కుమారిలకు జన్మనిచ్చి వారికి ఏ లోటు లేకుండా ఉన్నత విద్యను చదివించి ప్రదీప్ కుమార్ను సాంకేతిక విద్యా నిపుణుడిగా, సుజన్ కుమార్ను కెనరా బ్యాంక్ మేనేజర్గా, కుమార్తెను ప్రముఖ వైద్యురాలుగా స్థిరపడేట్లు చేశారు. మీ వెన్నుతట్టి ప్రోత్సహించిన మీ అన్నా వదిన గారికి కుమారుడైన శివకుమార్ కూడా ప్రయోజకుడిని చేశారు. మీ ఆశయాలకు అనుగుణంగా క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థానంలో స్థిరపడ్డ మీ సంతానానికి తగిన ఈడు జోడుగా
ప్రదీప్ కుమార్ కు సరి అయిన ఇల్లాలు రేణుకని సుజన్ కుమార్ కు పరహానంతో ఆదర్శ వివాహాన్ని జరిపించి కూతురు శంకర కుమారికి సరి అయిన ఈడితోడు సాంకేతిక విద్యా నిపుణుడైన సుమంతుతో వివాహం జరిపించారు. అంతేకాక అన్న కుమారుడు శివకుమార్కు అర్చనకు తోడు చేసి ఉమ్మడి కుటుంబ ఔన్నత్యాన్ని చాటారు. వారి కుటుంబాలకు ఒక సంపూర్ణ జీవితాన్ని ప్రసాదించారు. వారి దాంపత్య జీవితాలకు గుర్తులుగా జుల్ఫికార్, జోహాన్, అన్షరా, లక్కీ, సంహిత, అశ్విత, చైతన్యులను మీకు మనవరాలుగా వారు అందించారు. ఉన్నత ఉద్యోగ జీవనం పెద్దగొట్టి మొక్కల పాఠశాలలో 2/9/1929లో మీ ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టి అల్లాపూర్, మజీద్పల్లి, గుంటిపల్లి, భూతుపల్లిలో విధులు నిర్వహించి తరుణంలో ప్రమోషన్ వరించి స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా మీరు పుట్టి పెరిగిన గ్రామంలో అక్షరాలు దిద్దిన అదే బడిగుడిలో పెడ్నాపూర్ పాఠశాలలో 2010లో చేరారు. ఆ తర్వాత కొంతకాలం స్కూల్ అసిస్టెంట్ గా గొల్లపల్లిలో పనిచేసి తిరిగి 2018లో ఇదే పాఠశాల ప్రజ్ఞాపూర్లో నాటి నుంచి నేటి వరకు అలుపెరుగని ఉద్యోగ ధర్మాలను నిర్వర్తిస్తూ నేడు మీరు అక్షరాలు దిద్దిన బడిగుడిలోనే ఉద్యోగ విరమణ చేయడం మీరు చేసుకున్న పుణ్యం. ఇలాంటి సదవకాశాలు సాధారణంగా రావు. మీకు రావడం మీరు చేసుకున్న పుణ్యకాలం. సుందర సుమధుర శేష జీవన ప్రయాణం ఉద్యోగంలో చేరింది మొదలు నేటి వరకు 36 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ నాటి సమాజ కట్టుబాట్లను పటాపంచలు చేసిన చైతన్యమూర్తిగా, ఎందరికో బాసటైన కరుణామూర్తిగా, ఎంతటి ఆవేశపూరిత సందర్భమైన ఆవేశపరులైన వారిని శాంతపరిచే శాంతమూర్తిగా, మత తప్పని ఆదర్శమూర్తిగా సుదీర్ఘ ప్రయాణం చేసి విశ్రాంతి తీసుకుంటున్న మీకు ఉద్యోగ విరమణ అనేది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మాత్రమే. మీ జ్ఞానం, అనుభవం ఇతరులకు ప్రేరణగా నిలవాలని ఆశిస్తూ మీరు నిరాడంగా నిండు మనసులో చేసిన సేవలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ భవిష్యత్తు ఆనందమయంగా, ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు ఉండాలని ఆశిస్తూ 31/8/2025 ఉద్యోగ విరమణ సందర్భంగా సత్కరించుకున్న చిరు సన్మానం. ఇట్లు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ప్రియమైన విద్యార్థులు. పదవీ విరమణ సమావేశాన్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీపీటీఎఫ్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు రామచంద్ర సార్ గారికి, రాజేశ్వర సార్ గారికి, రామ సార్ గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, తర్వాత పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ప్రతి ఉద్యోగంలోకి ఎంటర్ అయిపోతుంటే మళ్ళీ ఎప్పుడు ఇంకొకరిని టికెట్ నిర్ణయించబడుతుంది. ప్రతి ఉద్యోగి మనం ఉద్యోగంలోకి ప్రవేశిస్తున్నప్పుడే మళ్ళీ ఎప్పుడు మనం పదవి పొందాలనేది రాసి ఉంటుంది. అది కంపల్సరీ. సో కాకపోతే ఆ ఉద్యోగం పొందడానికి మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగం. ఎన్నో కాంపిటీషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంత ఈజీగా వచ్చేది. అలాంటి ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి దొరకడం అనేది పూర్వజన్మ సొంతం. అంటే ఉపాధ్యాయ వృత్తి అనేది అంత పవిత్రమైనది. అది దొరకాలంటే మనకు భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలి, మన పూర్వజన్మ సుకృతం ఉండాలి. సో అలాంటి వృత్తిలోకి మరి 1989లో మన ఎల్ఐ సార్ ప్రవేశించడం జరిగింది. అంచెలంచెలుగా మరి ఎదుగుతూ స్కూల్ అసిస్టెంట్, సోషల్ ఉపాధ్యాయునిగా ఈ పదవి విరమణ పొందడం జరిగింది. కాకపోతే సార్ కార్యక్రమం మనం చేయడానికి మనకు ఎన్నో అవంతరాలు రావడం జరిగింది.
ఎన్నో రకాలుగా మనకు వీల్ పద్ధతి ట్రైనింగ్ కానీ, తర్వాత నాకు కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మొత్తం మీద ఎట్టకేలకు ఈ రోజు కూడా పెడదామంటున్నాలో మనకు వరుణుడు కూడా సహకరించాలి. అంటే వర్ష రూపంలో మనకి మందులకు ఓకే. ఎనీహౌ సారుకు నాకు ఉన్న అనుబంధం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం. అంతకు సార్ పరిచయమే కానీ కలిసి పనిచేయడం అనేది జరగలేదు. సో ఈ పాఠశాలలోనే మేము కలుసుకున్నాం. సార్ను చూడగానే ఎంత యాక్టివ్ మనకు కనిపిస్తాడంటే ఒక చిన్న పిల్లలేగా ఎంత ఈజీగా, అంటే ఈ వయసులో కూడా సారు ఇంకా 5 సంవత్సరాలు పెంచినా కూడా చేసే యాక్టివ్నెస్ సార్లో ఉంది. సో అంత నాకు ఆరోగ్యం సహకరించాడు. నేను సార్ ఇప్పుడు యాక్టివ్ ఉన్నాడు. సార్ని చూడగానే ఒక రకమైన మనకు ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చిరునవ్వు కనిపిస్తుంది సార్ కదా. సో మరి సారు ఇంకొక విషయం ఏంటంటే యూనియన్ సంబంధించిన ఏ పని ఉన్నా సార్ లీవ్ పెట్టడానికి ఓడు ముఖ్యంగా ఏది ఆన్ డ్యూటీలో ఎప్పుడు ఓడు. సార్ ఎప్పుడైనా లీవ్స్ వాడుకుంటాడు. లీవ్ పెట్టి ఖచ్చితంగా యూనియన్ తరఫున ఏ కార్యక్రమం పాల్గొని అది విజయవంతం కావడానికి సహకరిస్తాడు. సో అలాంటి మంచి వ్యక్తి విద్యార్థులకు కూడా తన యొక్క సేవలను మరి 89 నుంచి ఈ ఆగస్టు 31 వరకు సేవలు అందించడం జరిగింది. మరి ఎన్నో ఒడిదుడుకులు ఉపాధ్యాయ వృత్తి దొరకడం ఒకటే ఇది కాదు, దొరికిన తర్వాత దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం అనేది చాలా కష్టం. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. ఉపాధ్యాయ వృత్తిలో టార్గెట్లు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, ట్రాన్స్ఫర్లు ఉంటాయి, లాస్ట్ చివరికి రిటైర్మెంట్లు కూడా ఉంటాయి. సో సన్మానాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఎన్నో రకాలుగా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి. సో అన్నిటినీ దాటుకొని చివరి అంతంలోకి వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. మరి మన ఉపాధ్యాయ వృత్తి ఎందుకు గొప్పదంటే మనకు ఇంత మంచి అవకాశం భగవంతుడు కల్పించిందంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రనే ముఖ్యమైనది. ఎందుకంటే తల్లిదండ్రులు మీకు జన్మనిస్తారు, తర్వాత పాఠశాలకు పంపిస్తారు, మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీకు విద్యాబుద్ధులు, క్రమశిక్షణ, తర్వాత మీ యొక్క ఏ గోల్స్ రీచ్ కావడానికి మరి సూచనలు, తర్వాత మీ వెంబడే ఉండి మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేది ఎవరు? ఉపాధ్యాయులు. మీ గోల్స్ రీచ్ కావడానికి ఉపాధ్యాయులు చాలా అల్ప సంతోషం. మీకు తెలుసుకోలేదు, మీ నుంచి ఏమీ కోరుకోరు. ఎంత అల్ప సంతోషం అంటే మా స్టూడెంట్ డాక్టర్, మా స్టూడెంట్ ఇంజనీర్, మా స్టూడెంట్ లాయర్, మా స్టూడెంట్ గవర్నర్, మా స్టూడెంట్ రాష్ట్రపతి, ఇలా చెప్పుకునే అవకాశం ఉపాధ్యాయునికి ఉండదు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే ప్రతి ఒక్కరు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉపాధ్యాయుని చేతిలో నుంచి జాడవారి కావాలి. మన ప్రైమ్ మినిస్టర్ కానీ, మన రాష్ట్రపతి కానీ ప్రతి ఒక్కరు ఉపాధ్యాయుని యొక్క చేతిలో నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేది అంత గొప్పది. మరి ఈ వృత్తిలో సారు చాలా సంవత్సరాలు, 36 సంవత్సరాలు జీవించి మిమ్మల్ని చాలా మంది విద్యార్థులను మరి అభివృద్ధి పథంలో నడిపి వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపి వారి ప్రగతికి బాటలు వేసి మరి ఈరోజు రిటైర్ అవుతున్నారు. మరి ఈ వృత్తిలో భాగంగా సార్కు మరి నేను నా తరఫున కానీ, ఎందుకంటే ప్రధాన ఉపాధ్యాయులు అయినప్పుడు కొద్దిగా కఠినత్వం, కొద్దిగా రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఎప్పుడైనా సార్ పట్ల నేను కఠినంగా వ్యవహరించి ఉంటే మరి అది వృత్తిలో భాగం అనుకొని, వ్యక్తిగత కక్ష కాకుండా వృత్తిలో భాగం అనుకొని మరి మన్నిస్తారని కోరుకుంటూ వారి యొక్క భావి జీవితము
మనుమలు మన్మాలతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో విలసిల్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే మన నుండి పదవీ విరమణ మన స్కూల్ నుండి పదవీ విరమణ పొందుతున్న ఎల్ఐఆర్ మరియు సార్ శ్రీమతి గారికి అలాగే సార్ తరఫున విచ్చేసిన కుటుంబ సభ్యులకు మరియు మిత్రులకు అలాగే మన పాఠశాల ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాశంసలు. నేను సార్ కృష్ణవేణి మేడం ముగ్గురం కూడా మేము 2018 జూలైలో ఈ పాఠశాలలో ముగ్గురము ఒకేసారి ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది. నాకు సార్ అప్పుడే పరిచయం, అంతకుముందు నాకు సార్కి ఎలాంటి పరిచయం లేదు. మరి ముగ్గురుగా వచ్చాము. ఇప్పుడు సార్ అందులోని వెళ్ళిపోవడం జరుగుతుంది. పదవీ విరమణకు ట్రాన్స్ఫర్ కనుక ఉంటే సార్కు ఇంకా నేను ఇంకా చాలా రోజుల వరకు కూడా ఉండేదాన్ని కదా పనిచేసేదాన్ని. కాబట్టి మరి సార్ 30 సంవత్సరాల తన ఉద్యోగ ప్రయాణాన్ని ముగించుకొని మరి సార్ ఇక్కడ తన అంటే ఉద్యోగ విరమణ తప్పనిసరి ప్రతి ఉద్యోగి కూడా తనతో విద్యార్థులందరికీ కూడా తన కృషి ఉండి మరి విద్యార్థులందరినీ కూడా సోషల్ మన పాఠశాలలో సోషల్ శాస్త్రం చేసి మీకు అంటే సోషల్గా ఎలా ఉండాలి విద్యార్థులు మీకు తరగతిలో సార్ చెప్తూనే ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా సార్ చెప్పిన విషయాలను గుర్తించుకోండి. అందరం కూడా ఎలాంటి అన్నీ కూడా చెప్పే అవకాశం సోషల్గా సాధించే అవకాశం వస్తుంది. అలాగే మరి సార్ గురించి చెప్పినట్లయితే మైసూర్ సార్ చెప్పాడు 2 సంవత్సరాలనే నేను కదా ఇద్దరు కలిసి పనిచేసి 7 years దాటింది. సార్ రాగానే సార్ ఒక నమస్కారం పెడతాడు. ఫుల్ జోష్ యాక్టివ్ జోష్ అనేది జోష్తో ఒక నమస్కారం పెడితే నిజానికి మనము ఎంత డల్గా ఉన్నప్పటికీ కూడా సార్ నమస్కారంతో ఆ ఎనర్జీ అనేది మనలో కూడా వస్తుంది. అంటే మనం కూడా అంత జోష్గా యాక్టివ్గా అయిపోతాం. అది సార్లోనే ఉన్న ప్రత్యేకత ఎంతవరకు చూసినా అలాంటి ప్రత్యేకత ఒక సార్కే దక్కుతుంది. నిజానికి క్లాస్ కూడా నాలోనే అంటే సార్ యొక్క ఆరంభం అనేది ఒక జోష్తో స్టార్ట్ అయిందంటే సార్ మొత్తం కూడా తన దిగిన అంతా కూడా సాయంత్రం వరకు అదే జోష్ తోటి చెప్పడం జరుగుతుంది. ఎక్కడ అర్థమైనట్టుగా అందించేస్తాం. ఏమైనా ఖర్చు వేయాల్సి వస్తే నేను ఏ క్లాస్ కాకుండా తీసుకుంటా వేయడం చెప్పేవారు. దాంట్లో 8 పీరియడ్ తీసుకోమన్నా కూడా ఓకే. అలాగే స్కూల్ తర్వాత తీసుకోమన్నా కూడా ఓకే. మీకు అందరికీ తెలుసు స్కూల్ అయిపోయిన తర్వాత కూడా బెల్ అయిపోయిన తర్వాత కూడా సార్ క్లాసులు
జరిగింది. అంటే సార్కి అంత ఎనర్జీ, మరి ఈ వయసులో కూడా సార్ ఎలా వెనకపోకుండా కూడా ఉత్సాహంగా మీకు చదువు చెప్పడం అనేది చాలా గొప్ప. అలాగే మామూలుగా మనము సెలవు పెట్టి మామూలుగా మనం ఉంటాం, ఇంట్లోనే ఉంటే మనం పని చేసుకుంటాం, పాఠశాలకు రాము. అయినప్పటికీ కూడా సార్ కూతురు పెట్టినప్పుడు లాంగ్ లీవ్ తీసుకోవడం జరిగింది. మరి లాంగ్ లీవ్ తీసుకున్నప్పటికీ కూడా చూడండి, మీకు ఎలాంటి నష్టం జరగకూడదని చెప్పేసి సార్ ఒక తన పర్సనల్ గా డబ్బులు ఇచ్చి వాలంటీర్ను నియమించడం జరిగింది. పిల్లలు ఎలాంటి నష్టపోకూడదు విద్యార్థులు ఆ పరంగా అని చెప్పేసి. అలాంటి అవసరం లేదు, నిజానికి మనకు సెలవుపై వెళ్ళినప్పుడు ఒకరికి నియమించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పిల్లలకు నా వంతుగా నష్టం జరగకూడదని స్వయంగా తన జీతం ఇచ్చి వాలంటీర్లు నియమించడం జరిగింది. సార్ వచ్చే వరకు కూడా మరి దీన్ని కూడా మీ అందరూ కూడా క్లాస్ కోసమే ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సార్ వ్యక్తిగతంగా కాకుండా సోషల్ గా, సాంఘికంగా ఇతరుల కోసం ఎక్కువగా పనిచేసే సందర్భాలే ఎక్కువగా. మామూలుగా అయితే లీవ్ మనం ఏం చేస్తాం, జాగ్రత్తగా వాడుకుంటాం. కొన్ని అవసరమైన వాటికి వెళ్తాం, అనవసరమైన వాటికి కొన్నింటికి దూరంగా ఉంటే సెలవులు అయిపోతాయనే ఉద్దేశంతో మనం సెలవులు పెట్టి లాస్ట్ కూడా ఎవరైనా సరే, నేనైనా సరే రాసి పెట్టుకుంటూ వస్తాం. కానీ సార్ అలా కాదు, ఎవరు పిలిచినా అతని సార్ పరంగా ఎవరికి ఎలాంటి సహాయము కావాలి అన్నా, ఎవరు పిలిచినా సరే వాళ్ళు ఎవరైతే ఆలోచించకుండా వారి కోసం తన సెలవులను నిజానికి సగం రోజుల్లోనే జనవరి నుంచి మొదలుపెట్టే డిసెంబర్ వరకు లెక్కింపుంటుంది. కానీ మధ్య వరకే, జూన్ వరకే సార్ సెలవులు అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికంటే దీన్ని బట్టి సార్ సోషల్ గా ఎక్కువ ఉపయోగుతాడు, సోషల్ గా అందరికీ కూడా దగ్గరగా ఉంటాడు, అందరినీ నా వాళ్ళ గాలి ఎక్కువగా ఉంటుంది. అలాగే సామాన్య గుణం కూడా నేను అబ్జర్వ్ చేసిన వాటికి సహాయం చేసే గుణం అన్నింటికంటే ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా నేను ఉన్నాననే భరోసా ఇచ్చే వాళ్ళు మొట్టమొదటి స్థానంలో ఉంటారు. సార్ నాకెందుకు పక్కన కనిపించుకొని వెళ్ళిపోడు. ఎవరికైనా సరే, మన షాప్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే సార్ నాకు సమస్య ఉందంటే మాత్రం ఎంత పని అడిగేసేదే లేదు. ఓకే, అన్నింటికీ ముందుండి నేనున్నానని గ్రహించే ఆ కార్యక్రమాన్ని, సమస్యను తీర్చడంలో మొట్టమొదటిగా సామాన్యంగా ఉంటాడు. కానీ ఇలాగే మరి సార్ యొక్క కుటుంబం సార్ కూడా మరి అలాగే వారి యొక్క స్నేహితులు కూడా అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా సార్ తనవంతుగా సేవ చేసి, తన ఇలాంటి సేవ చేసి ఆమె మళ్ళీ మామూలు వ్యక్తిగా చేయడంలో కూడా సార్ సహాయం ఉందని అనుకుంటున్నాను. సహాయం ఉంది కూడా. అవునా మేడం? కాబట్టి సార్ చాలా మెచ్చుకోవాల్సి, అంటే బయటనే కాదు ఇంట్లో కూడా అందరికీ కూడా సేవలు అందిస్తాడు. మరి మీకు ఇలాంటి శక్తి అనేది మీకు ఎప్పుడూ ఉండాలి సార్. మీరు ఆరోగ్యంగా, ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత ఆప్యాయత ఉన్నదో, ఎంత ప్రేమ ఉన్నదో మనందరికీ, మీ అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా సార్ ఎంత యాక్టివ్ ఉంటాడంటే ఇంతవరకు సార్ ఫేస్లో కోపం కానీ, అసలు పక్కన కోరుకోవడం కానీ, ఇలాంటి మీరు సార్ ఫ్యామిలీ కూడా సార్ అప్రైజ్లో పిల్లలు చాలా బాగా సెట్ అయ్యారు. సో సార్ యూనియన్ స్కీమ్టే కాదు, తను అన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందించిండు. నిజంగా అప్రిషియేట్ చేయాలి సార్ని. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని పాటించలేదని కొన్ని పాటించడానికి నేను ఒక స్థాయిలో ఉన్నాను అనుకుంటున్నాను.
చదువుతో పాటు సమాజం గురించి కూడా తెలుసుకోవాలి. దానివల్ల మీకు ఉపయోగపడుతుంది. ఈ రెండు మన డాడీ ఎప్పుడు చెప్తుంటే దీనిలో మీరు కూడా అంతే చెప్తుంది. స్కూల్ పిల్లలైనా స్కూల్ ఒకటి ఇల్లు ఒకటి సమాజం ఒకటి లాగా చూసేవాడు కాదు. ఏదైనా ఒకటే అంటుంది. నా బిడ్డ సపరేట్ అట్లా అట్లా ఏం చూడలేదు అన్నట్టు మీలో ఎట్లనో నేను అట్లే. మా డాడీ నాకు ఇప్పటికీ ఇంకా టీచరే. ఇక్కడ మీకు టీచర్ ఇంకా నాకు టీచర్ మా డాడీ. మా డాడీ అంటే ఈ విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్తున్నాను. మంచి చదువుకోండి, మీరు మంచి స్థానంలో ఉండాలని మా డాడీ ఎప్పుడు కోరుకుంటాడు. కళ నెరవేర్చాలని అనిపిస్తుంది. స్టేట్ మీట్ సెలెక్ట్ అయిన పిల్లలు, నేషనల్ మీట్ సెలెక్ట్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని డ్రాప్ చేయడమా నాకు చెప్పు, నేను డబ్బులు వాళ్ళకి అరేంజ్ చేస్తాను. పిల్లలకు చాలాసార్లు డబ్బులు పనిచేసిన పాఠశాల అన్న ఫీలింగ్ కన్నా ఇది నా ఊరు, నేను చదువుకున్న బడి, ఏ అవసరం ఉన్నా మీరెందుకు పెడతారు మేడం, ఇది మా ఊరు అని నన్ను ఒక్కసారి కూడా ఎవరన్నా గేమ్స్కి వచ్చినప్పుడు రిఫ్రెష్మెంట్ ఏర్పాటు చేస్తే సారే చాలాసార్లు మీరు మా అతిథులు మేడం, ఇది నా ఊరు, ఇది నా బడి అని చాలాసార్లు అరేంజ్ చేసేది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేను. మొన్న 15th ఆగస్టు కూడా సార్కి జస్ట్ ఇక చెప్పగానే కొన్ని మెటీరియల్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి సార్ ఖచ్చితంగా అందరికీ సహాయం చేసే మనసు అని నాకు అర్థమైంది. సార్కు నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని వర్ధిల్లాలని రిటైర్మెంట్ ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు, నా తోటి ఉపాధ్యాయులు, చిన్నారి నా గురించి చెప్పారు. నా గురించి నేను చెప్పుకోవడానికి ఉపాధ్యాయ వృత్తి కత్తిమీద సామ్రాజ్యం 9th 10th విద్యార్థులు మీరు ఎట్లా చదువుకోవాలని అర్థమైంది. మనం ఏం చేయాలి, ఇంటి పోయిన తర్వాత ఏం చేయాలి, ఎటువంటి ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడద్దు, ఎవరితో మాట్లాడితే నా చదువు ఉపయోగపడుతుంది, ఎవరితో మాట్లాడితే నేను తినడానికి ఉపయోగపడుతుంది అని కొంచెం విచక్షణ మీరు అట్లీస్ట్ 14+ కొంతమంది 15+ ఉన్నారు. కొంచెం ఆలోచించండి. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి ఆశల్ని అడియాసలు చేయకుండా మీరు ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంటే మీ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు, మీ ఊరు సంతోషపడతారు, తద్వారా ఆ తర్వాత మేము సంతోషపడతాం. నేను ఇదే పాఠశాలలో మీ మాదిరి 7వ క్లాస్ వరకు చదువుకుని ఇక్కడ 7వ తరగతిలో చదువుకుని నా దగ్గర ఈ పిల్లలు గజల నుంచి ఇక్కడికి వస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులు దిగబెట్టిపోతున్నారు. బైక్ల ద్వారా, బైక్ల మీద, ఆటోల మీద మీకు ఎలాంటి ఒత్తిడి లేకుండా, మీరు ఎలాంటి శ్రమ చేయకుండా మిమ్మల్ని దిగబెట్టిపోతున్నారు. ఏ ఉద్దేశంతో దిగబెట్టిపోతున్నారు, మీరు రాబోయే భవిష్యత్తులో మమ్మల్ని ఉద్ధరిస్తారని, గ్రామాన్ని ఉద్ధరిస్తారని మిమ్మల్ని ఇంతదాకా శ్రమకూర్చి వాళ్ళు ఎన్ని పనులున్నా పట్టుకు పెట్టి గజల నుంచి ఇక్కడ దాకా దిగబెట్టిపోతున్నారు. కోనపురం నుంచి ఇక్కడ ఆటోలు మాట్లాడి పంపిస్తున్నారు, దాతరపురం నుంచి ఇక్కడ ఆటోలు మాట్లాడి పంపిస్తున్నారు. మా జవాను అయితే కోనపురం, దాతరపల్లి, అక్కారం, సింగపల్లి నడిచి వచ్చేవాళ్ళు. ఆలోచించుకోండి, మీరు బాగా చదువుకోండి, మాకు చాలా సంతోషం. ఈ బడికి పేరు వస్తుంది, మీ ఊరికి పేరు వస్తుంది, తల్లిదండ్రులకి పేరు వస్తుంది. కాబట్టి నేను ఈ పాఠశాలలో చదువుకొని ఈ పాఠశాలలో రిటైర్ అవుతాం అనుకున్నట్టే చాలా సంతోషంగా ఉంది. చాలా మంది నా ఫ్రెండ్స్ అన్నారు, వాళ్ళు అన్నారు కూడా కరెక్ట్ ఉన్నది. ఉన్న ఊళ్ళో మనం పుట్టిన వాళ్ళు పనిచేయదన్న పిల్లలు తట్టుకుంటారు అని అన్నవాడు. కానీ నాకు ఆ సమస్య నా పాఠశాలలో ఉన్న టీచర్లు కానీ నన్ను చాలా ఆప్యాయంగా
ఒక అన్న లెక్క, ఒక తమ్ముడు లెక్క చూస్తున్నారు. బాధతో కాదు, చాలా హ్యాపీగా ఉంది. నా పిల్లలు హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. దీనికంతా కారణంగా సమాజం యొక్క స్ఫూర్తి నాది కాదు. నేను నా పిల్లలను పెంచిందంటే నా యొక్క గొప్పతనం కాదు. దాంట్లో మా అన్న కొడుకును నిలబెట్టి ఇండిపెండెంట్ నిలబెట్టి 420 ఓట్లను గెలిపించింది. నా గ్రామం మా అన్న అనుకుంటాడు నాకు ఒక బిడ్డ, మా అన్న అనుకుంటాడు నేను అనుకుంటా నాకు 3 కొడుకులు ఒక బిడ్డ మా నేను అనుకుంటా. కాబట్టి నా బిడ్డ అయితే నా ముగ్గురు కొడుకుల కంటే నా బిడ్డ నా మాట చదవకుండా చదువుకున్నది. ఆమె చిన్నప్పటి నుంచి మగపిల్లల కంటే ఆడపిల్లలను ఎక్కువ సపోర్ట్ చేస్తాను. నా కొడుకు సందర్భంగా ఐఏఎస్ ఎగ్జామ్లో కార్యాలని మరి కొంచెం వాడిప్పుడు బ్యాంక్ మేనేజర్, ఇంకో కొడుకు ఐఐటి చేస్తాను, కొంత కొంత అమలు వాడిప్పుడు సాఫ్ట్వేర్. నా బిడ్డ ఇప్పుడు ఎండి సెకండ్ ఇయర్. నేను నా ఫ్యామిలీ చెప్పడం కాదు, ఆడపిల్లల్ని మగపిల్లల కంటే ఆడపిల్లల్ని ఎక్కువ సపోర్ట్ చేస్తాను. నేను పెళ్లి చేసుకుంటాను కూడా నీ ఇష్టం అని చెప్తున్నాను. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను చేస్తాను, చదువుపిస్తాను చదివిస్తాను. అది ఏమి బంధువులలో కానీ భవిష్యత్తులో కానీ నాకు పోలీసులలో కానీ నన్ను ఎవ్వరేమని లేదు. సారు మిమ్మల్ని దండించిన, కొట్టిన, పెట్టిన మీ మంచి కోసం, నా కోసం కాదు. మీరు ఎవరైనా ఆ విధంగా మనసులో ఉంటే తీసేసుకోండి. ఇంకా మాట్లాడుకోండి. చిన్నపిల్లలు మీరు గుర్తు చేసుకోండి. సార్ ఎందుకు కొట్టింది ఏంటి అర్థం చేసుకోండి. నాకు వేరే పక్షాలు ప్రార్థనలు లేవు. మా నాన్న కాదు, టీచర్ అందరూ కూడా మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటాయి. నేను పొద్దున్న చేస్తే కొట్టాలని నేను దగ్గర రాను. కొన్న పరిస్థితి దృష్ట్యా కొన్న పరిస్థితులు అవి ఏదైనా కల్పిస్తాయి. ఆ దృష్టిలో మిమ్మల్ని దండించవచ్చు. మరి మీ పిల్లలు కూడా మీరు కూడా సార్ మాక్షయం కోసమని మీరు ఫీల్ కావాలి. టీచర్స్ కూడా నేను పొరపాటున ఎవరిని ఏమైనా ఎక్కడైనా చిన్న మాట అంటే దాన్ని ఒక ఇన్స్ట్రక్షన్గా మాత్రమే అన్నా, కానీ వ్యక్తిగతంగా కాదు. అక్కడ ఉంటే ఎక్కడన్నా ఎవరినన్నా అంటే మరి మీరు మనసులోకి ఒక పెద్ద మనసు చేసుకున్నాక క్షమిస్తారని చెప్పవచ్చు. అది నాకు తెలిసిన అవకాశం చేసినందుకు మేము ధన్యవాదాలు.
Thank you.